మా సంస్థ ఎస్వీఆర్ మీడియా మీ అందరికీ బాగా తెలిసిన సంస్థనే. మా సంస్థ ద్వారా ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి ఇంతవరకు అందించాము. ఇప్పుడు మెరియన్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము. మా సంస్థకు మాకు ఎంతో ఆప్తులైన ప్రసన్న గారు, రాజు గారు అండ్ సముద్ర గారు ఈ మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ మాకు ఏ విధమైన మా కష్ట నష్టాలు అన్నిట్లోనూ మాకు తోడుగా ఉంటారు వీళ్ళు. చాలా థ్యాంక్స్. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇంత మంచి స్నేహితులు దొరకరు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ మీటింగ్కి పిలవడం ఏమనగా మెరియన్ సినిమా సెన్సార్ అయింది, క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. అండ్ ఈ చిత్రాన్ని ఈ నెల 31 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాము, డిసైడ్ చేశాము. 31 మీ ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో మాకు చాలా సంతోషమైన ఒక విషయం ఏమిటంటే ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రంలో ఒక సాంగ్ పాడారు, మనసా పద అని. ఆ సాంగ్ క్లైమాక్స్కి ముందర వస్తుంది. ఆ సాంగ్ gaana.com గురించి మీ అందరికీ బాగా తెలుసు. చాలా పెద్ద వెబ్సైట్ అది. అందులో 4th ప్లేస్లో ఉంది ఆ సాంగ్. చాలా సంతోషంగా ఉంది. 4th ప్లేస్గా 1-2 వీక్స్గా 4th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ప్లస్ మెరియన్లో ఉన్న 6 సాంగ్స్ టాప్ 50లో ఉంది. అంటే ఒక డబ్బింగ్ పిక్చర్ ఆల్ సాంగ్స్ ఒక టాప్ 50లో ఉండడం ఫస్ట్ టైం యాక్చువల్గా ఇన్ ద హిస్టరీ. ఎప్పుడూ ఉండదు. ఈ యొక్క ఇది సాధించడానికి మెయిన్ కారణం మనము రెహమాన్ గారనే చెప్పాలి. ఈ సంవత్సరం ధనుష్ సినిమాతోటే మంచి సక్సెస్ స్టార్ట్ అయింది, కుమరన్ బీటెక్ సినిమాతోటి. ఆ తర్వాత ధనుష్ నుంచి మా ఎస్వీఆర్ మీడియా నుంచి వస్తున్నటువంటి మరో మంచి సూపర్ హిట్ ఫిలిం మరియన్. ఇది 31వ తారీఖు ఈ నెల రిలీజ్ అవుతుంది. తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యింది. తమిళ్లో ఒక పెద్ద సంస్థ ఆస్కార్ మూవీస్ నుంచి రిలీజ్ అయిన ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది అక్కడ. ఆ సినిమాని తెలుగులో మా ఎస్వీఆర్ మీడియా నుంచి రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అద్భుతమైన ఆడియో అనమాట. చాలా పెద్ద సక్సెస్ అయింది. అట్లాగే మరియన్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమా ఏ లెవెల్ సినిమా, ఎంత బాగుంటుంది. ధనుష్ నుంచి ఆడియన్ ఏం కోరుకుంటారో అదంతా ఈ సినిమాలో ఉంది. అంత అద్భుతమైన సినిమా. తెలుగులో కూడా ఈ సంవత్సరం మళ్ళీ ధనుష్కి మా ఎస్వీఆర్ మీడియాకి ఒక మంచి హిట్ ఫిలిం అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముఖ్యంగా జయలలిత, వసుంధర రాజే, మమతా బెనర్జీ ఎంత ఉక్కు మహిళలో మనకు సినిమా ఫీల్డ్లో, తెలుగు సినిమా ఫీల్డ్లో శోభా గారు ఆ రేంజ్ కనుక్కోవాలి. ఎందుకంటే ఆవిడ రోబో సినిమా ఎంత చేస్తుందని తిరిగిన రోజుల్లో, అందరూ భయపడుతున్న రోజుల్లో రోబో ఇంత చేస్తుందని ముందు గెస్ట్ చేసిన ఆవిడే. అలాగే అపరిచితుడు ఆస్కార్ రవిచంద్రన్ గురించి మనం చెప్పుకుంటే తమిళ్లో ఎన్నో టెక్నికల్ అద్భుతమైన సినిమాలు తీసిన ఆస్కార్ రవిచంద్రన్ సినిమాలకి 95% శోభా గారు ఇక్కడ చేయడం జరుగుద్ది. సో అలా చేస్తా ఒక టెక్నికల్ వండర్స్. ఇవాళ మనం బాహుబలి చూసాం, ప్రపంచంలోనే తెలుగు సినిమాల్లోనే గర్వపడే రేంజ్లో అద్భుతమైన కలెక్షన్లు, అసలు రికార్డు, అది ఊహించడానికి వీలు కాని అందులో అద్భుతమైన కలెక్షన్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆ విజువల్ వండర్స్, ఆ గ్రాండియర్నెస్, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్కి ఇచ్చారు. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ ఎప్పుడు ప్రేక్షకుడు ముందు ఉన్నాడు. సో అలాంటిదిలోనే ఇవాళ మరియన్ డెఫినెట్గా అదే టెక్నికల్ స్టాండర్డ్స్లో ఆ రేంజ్కి తగ్గకుండా ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు ప్రేమదేశంలో ఓ డబ్బింగ్ సినిమాలో ఆయన పాట పాడటం జరిగింది. మళ్ళీ ప్రేమదేశం తర్వాత ఆయనకు నచ్చి ఆల్రెడీ ఈ సినిమా డబ్బింగ్ అయిపోయి మొత్తం రికార్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు ఆయన చూసి కాదు నేనే మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ శోభా గారు ఖర్చుకు వెనుకాడకుండా మళ్ళీ 50-60 లక్షలు ఎక్కువైనా కూడా డెఫినెట్గా ప్రేక్షకుడికి ఆ విజువల్ వండర్ ఇవ్వాలి, ఆ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఎగైన్ రికార్డింగ్ చేయించి ఎగైన్ మళ్ళీ ఆ పాడిన పాటని మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారితో పాడించి, సో ఈ టెక్నికల్గా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రేమదేశం తర్వాత ఫస్ట్ మళ్ళా పాడుతున్న ఏఆర్ రెహమాన్ది ఓన్లీ మరియన్. డెఫినెట్గా ఆ రేంజ్లో ఇవాళ ఇంత టెక్నికల్గా ఈ స్టాండర్డ్స్లో చేసినప్పుడు ప్రేక్షకుడు ఎప్పుడు టెక్నికల్కి, ఆ గ్రాండియర్నెస్కి, ఆ విజువల్ ఎఫెక్ట్స్కి ఎప్పుడు ముందుంటాడనే దగ్గర మన బాహుబలి రికార్డులే చెబుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ మరియన్ కూడా అంత రేంజ్ అద్భుతమైన విజయం సాధించాలి. ఆ విజయం సాధిస్తూ శోభా గారిని ఎప్పుడు మనం ఆశీర్వదించి ముందుకు పంపితే ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రేక్షకులకు చూపించగలిగే అవకాశాన్ని ఆయన కల్పించగలుగుతారు.